వీరు రకరకాల ప్లేసులకు మదురైకి వెళ్తారు, చెన్నైకి వెళ్తారు, లేకపోతే హైదరాబాద్కి వెళ్తారు, ఎక్కడెక్కడికో వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ మంత్రికి బయట రాష్ట్రంతో ఏం పని? ఒకవేళ బయట రాష్ట్రానికి మీరు వెళ్ళేటట్లయితే అఫీషియల్ మెషినరీని కానీ ఇక్కడున్నటువంటి హోదాను కానీ వాడుకుని ఏ విధంగా వెళ్తారు? అన్లెస్ ఇట్ ఈస్ అన్ అఫీషియల్ ఎంగేజ్మెంట్. ఇఫ్ యు ఆర్ మీటింగ్ ఏ యూనియన్ మినిస్టర్ ఆర్ సంబడి ఆన్ అన్ అఫీషియల్ ఎంగేజ్మెంట్ pertaining to your portfolio or on behalf of the government, if you are meeting someone, that's fine. But మీరు మానాడు మదురైలో మానాడు సభకు వెళ్తారు, అక్కడ హైకోర్టు ఏమని ఇచ్చింది, ఎలాంటి రాజకీయమైనటువంటి ప్రసంగాలు చేయకుండా మీరు రిలీజియస్ కార్యక్రమం చేసుకోమని పర్మిషన్ ఇచ్చి ఆ మీటింగ్ పెట్టారు వాళ్ళు. అలాంటి చోటకు వెళ్ళి మీరు కంప్లీట్గా పాలిటిక్స్ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మదురైకి వెళ్ళడానికి మీకేం అఫీషియల్ ఎంగేజ్మెంట్ లేదు కదా, దట్ ఈస్ నాట్ అన్ అఫీషియల్ ఎంగేజ్మెంట్. అలాగే మీరు చెన్నైకి వెళ్ళి ఇంకొకటి ఏదో చేస్తారు. సో ఇట్లా ఈ రకమైనటువంటి మిస్యూజ్, మళ్ళీ అఫీషియల్ మెషినరీని అందరినీ తీసుకుని మీరు సినిమా షూటింగ్స్కి వెళ్తున్నారు. ఓకే, ఒక సెక్యూరిటీ రీజన్ ఉండి సెక్యూరిటీ కోసం మీరు అఫీషియల్ సెక్యూరిటీ తీసుకెళ్లారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అలాంటి థ్రెట్ ఉంటే డెఫినెట్గా స్టేట్ విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ యూ. దాని గురించి మిస్యూజ్ అనేటువంటి మాట ఏమి లేదు. కానీ మీ పదవిని, మీ హోదాని, ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఫాలోఅప్ చేయాల్సిన ఫైల్ని నేను ఫాలోఅప్ చేశానంటారు, మీ సినిమాకి టికెట్లు పెంచుకున్నానని చెప్తారు. సో ఓపెన్గా మీరు కన్ఫెస్ చేసేస్తున్నారు, నా పదవిని అధికారాన్ని దుర్వినియోగం చేసి నా ప్రమోషన్ చేసుకుంటున్నాను, నా ఫిలింకి ఎక్కువ అమౌంట్ పెట్టి పేదల యొక్క ఏమనాలి దాన్ని, వాళ్ళ కష్టార్జితాన్ని లాక్కుంటున్నాం. అంటే 150-200తో సినిమా చూడగలిగే వాళ్ళని మీరు 700 పెట్టి సినిమా టికెట్ కొనిపిస్తున్నారు. అందులో చాలామంది పేదలు ఉంటారు. సినిమా అంటే ఆహ్లాదం అని చెప్పి, ఇంట్రెస్ట్ అని చెప్పి, ఫ్యాన్స్ అని చెప్పి ఎక్కడైనా అప్పైనా చేసి తెచ్చి వాళ్ళు సినిమా టికెట్ కొనుక్కుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. టికెట్ రేట్స్ అనేటువంటివి ఇక్కడ ఉండేటువంటి లివింగ్ స్టాండర్డ్స్ని బట్టి, ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి, ఇన్ఫ్లేషన్ బట్టి ఫిక్స్ చేస్తుంది గవర్నమెంట్. అలాంటిది ఎందుకనంటే అఫోర్డబిలిటీ అనేది ఇంపార్టెంట్. అందరూ చూడాలి, వినోదం అందరికీ కావాలి కాబట్టి. కానీ మీరు రేట్లు పెంచేసి మీకు లాభం కోసం, మీకు డబ్బు రావడం కోసం పేదవాళ్ళ దగ్గర నుంచి ఈ రకమైనటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ అధికార దుర్వినియోగంతో పాటు లీగల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఏమిటంటే డాక్ట్రిన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఒకటి ఉంది ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్లో. అలాగే జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్ ఎంగేజింగ్ ఇన్ కమర్షియల్ యాక్టివిటీ. సో ఇక్కడ చాలా క్లియర్గా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఏమనంటే స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ రాజనారాయణ్. ఈ కేసులో చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే ద ప్రిన్సిపల్ ఈజ్ డైరెక్ట్లీ అప్లికబుల్ టు ద alleged యూజ్ ఆఫ్ గవర్నమెంట్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ ఫర్ ప్రైవేట్ మూవీ ఫంక్షన్స్ అండ్ ద బ్రాడర్ యూజ్ ఆఫ్ గవర్నమెంట్ మెషినరీ. ఇవన్నీ కూడా తప్పు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చాయి. ఈ రకమైనటువంటి ఆరోపణలు, మీరు సినిమా హాల్లోకి వెళ్ళి అక్కడ ఏదో మాట మంతి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించటం, మన ఊరు మా మంతి అని అది లైవ్లో ప్రచారం చేయటం, అక్కడ ప్రభుత్వ కార్యక్రమాన్ని సినిమాని కలిపి చేయడం, అలాగే ఈ ధరలు పెంచడం అనేటువంటి అంశంలో అసలు మీరు ఫిలిం ఛాంబర్ వాళ్ళు వచ్చి అడగాలని చెప్పి ఛాంబర్ ఎవరు రాకపోయినా మీకు మీరుగా నిర్మాతతో కాగితం పెట్టించి టికెట్లు పెంచినట్టు గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెమోలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి మీరు చెప్పినటువంటి ఈ ఛాంబర్ అంతా ఏమైపోయింది? ఫిలిం ఛాంబర్ వాళ్ళందరూ కూడా ఏమైంది? కేవలం మీ యొక్క పర్యవేక్షణలో ప్రత్యక్ష ప్రమేయంతోనే టికెట్లు పెంచారని మీరు అడ్మిట్ చేయడం జరిగింది. సో ఈ అంశాలన్నీ మా దృష్టికి తీసుకుని వస్తే ప్రజలు పేదల తరపున నిలబడే పార్టీగా, పేదల సంక్షేమం కోరుకునేటువంటి పార్టీగా, మరీ ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత, అలాగే అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పడుతున్నటువంటి వేదన, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రామిసెస్, మేనిఫెస్టో ప్రామిసెస్ ఏవి ఫుల్ఫిల్ కాని పరిస్థితిలో మీరు గ్యారంటీగా ఉండి నేను చేయిస్తానని మాట ఇచ్చి ఓట్లు వేయించుకుని నయవంచన చేసినటువంటి పరిస్థితిలో వారందరూ వచ్చి మా దృష్టికి తీసుకుని వస్తే నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లెటర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి
ఒక సమగ్రమైన నిష్పాక్షికమైనటువంటి విచారణ జరిపించి జరిగినటువంటి తప్పులపై చర్యలు తీసుకోమని, మంత్రిగా ఉండటానికి వారు అనర్హులు కాబట్టి వారిని బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నది. ఇక్కడ రెండు రకాలైనటువంటి ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, వాళ్ళు నిరుత్సాహపడొద్దు, ఎవరో చిన్న నెగిటివ్ కామెంట్ చేశారు కాబట్టి అంత మాత్రం చేత మీరు నిరుత్సాహపడిపోవాల్సిన అవసరం లేదు, ఏదైనా నెగిటివ్ కామెంట్ ఉంటే దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వండి అని చెప్పడం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా తిప్పికొట్టండి, ఎదురుదాడి చేయండి, వెనకాడకండి అని అంటే అది ఎలా అర్థం చేస్తుందంటే, అంటే మనం ఎవరి మీదైనా తిరగబడవచ్చు, దాడి చేసేయచ్చు, భౌతిక దాడి చేసినా కూడా పర్వాలేదు, మా నాయకుడు వెనకాల ఉన్నాడు అన్న భావన కలిగిస్తూ ఉంది. ఒకవేళ మీ ఇంటెన్షన్ నిజంగా సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్స్ అనేటువంటివి, నెగిటివ్ కామెంట్స్ అనేవి జరుగుతాయి కాబట్టి దానికి కుంగిపోవాల్సిన అవసరం ఏం లేదు, మన వాదన ఏంటో మీరు వినిపించండి, ఘాటుగా వినిపించండి అని అంటే అది వేరుగా ఉంటుంది. కానీ అతను చెప్పిన విధానం అట్లా అనిపించడం లేదు. మీరు దాడి చేయండి అని అంటే మనం భౌతికంగా దాడి చేసేయచ్చు, నేను వెనకాల ఉన్నాను అనేటువంటి భరోసా ఇచ్చినట్టుగా అది కనిపిస్తూ ఉంది. ఒక మంత్రిగా ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు. ఎందుకంటే ఒక సమన్వయంతో ఎక్కడైనా కూడా దాడి జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని అంటే దానిని ఒక రిస్ట్రెయింట్ మెయింటైన్ చేసే విధంగా వాళ్ళని మార్చాల్సినటువంటి పోర్ట్ఫోలియోలో, అంటే బాధ్యతలో మంత్రి ఉంటారు. అలాంటిది ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇప్పుడు మేమైతే ఇది కన్సర్న్ ఆఫీసర్స్, చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరోకి అయితే ఈ కంప్లైంట్ పంపించడం జరిగింది. ఒక కాపీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా ఇచ్చున్నాము. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే సరైనటువంటి సాక్ష్యాధారాలతోటి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీగా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా, మరీ ముఖ్యంగా పేదలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి వారి తరపున అయితే మేము తప్పకుండా ఫైట్ చేస్తాం. అదే ఇప్పుడు మినిస్టర్స్గా ఈరోజు అంటే మంత్రిగా ఉన్నారు, గతంలో మంత్రిగా లేనప్పుడు ఈ రకమైనటువంటి ఆరోపణ చేశారు. ఏమిటి 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, అది వాలంటీర్స్ చేస్తున్నారు ఈ పని, అంటే వాలంటీర్స్కి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ డేటా సేకరించే యాక్సెస్ ఉంది కాబట్టి ఎవరైతే ఒంటరిగా ఉన్న మహిళలు ఉన్నారో, మగవాళ్ళు లేనటువంటి ఇళ్ళు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి వాళ్ళ పేర్లన్నీ సేకరించి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అన్న విషయాన్ని నిఘా వర్గాలు చెప్పాయి. అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా విభాగం చెప్పిందని వారే స్వయంగా చెప్పారు. మరి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా విభాగం మీకు ఆ విషయం ఇచ్చుంటే ఎందుకు సంవత్సరం అయిన తర్వాత కూడా ఆ ఇన్ఫర్మేషన్ మీ చేతిలో ఉండి కూడా ఏ వాలంటీర్ ఈ పని చేశారు, ఎక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది, దాని మీద ఎందుకు చర్యలు లేవు? ఇది ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. అందులో అధికారంలో మీరు ఉండి ఎందుకు చర్య తీసుకోవడం లేదు? రెండవది, మహిళలు మిస్ అయింది, విమెన్ అంతమంది, అన్ని వేల మంది మహిళలు మిస్ అయిపోతే నేను తలదీసే చట్టాన్ని తెస్తానన్న వ్యక్తివి కనీసమైనటువంటి మానవత దృక్పథంతో కూడా ఆలోచించే పరిస్థితి లేదా? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ప్రశ్నిస్తోంది.